హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సినిమా కథలు. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ హ్యాపీ భోగి. ఈ భోగి మంటల్లో మీ కష్టాలన్నీ కాలిపోయి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మీకోసం ఒక అదిరిపోయే మూవీ రివ్యూతో వచ్చేసా. పండక్కి మనందరం ఏం కోరుకుంటాం? మంచి ఫుడ్డు, ఫ్యామిలీతో సరదాగా గడపడం, థియేటర్కి వెళ్లి పగలబడి నవ్వుకోవడం. ఆ మూడో కోరిక తీర్చడానికి మన నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు అంటూ వచ్చేశాడు. నేనిప్పుడే సినిమా చూసి వచ్చా. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పండక్కి ఇది పర్ఫెక్ట్ నవ్వుల విందు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో స్టోరీ గురించి పక్కన పెడితే ఎంటర్టైన్మెంట్ మాత్రం పీక్స్లో ఉంది. నవీన్ ఎనర్జీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. జేబులో రూపాయి లేకపోయినా జమీందార్ మనవళ్లా తను ఇచ్చే బిల్డప్పు, చేసే కవరింగ్ చూస్తుంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా నవ్వాగదు. కేవలం కామెడీ సీన్లే కాదు, ఇందులో రొమాన్స్ ఎమోషన్ కూడా బాగా కుదిరాయి. హీరోయిన్ మీనాక్షి చౌదరి స్క్రీన్ మీద చాలా అందంగా కనిపించింది. నవీన్ మీనాక్షి మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా క్యూట్గా ఉంది. ఇక మన రావ్ రమేష్ గారు స్క్రీన్ మీదకు వచ్చారంటే ఆ సీన్ రేంజే మారిపోతుంది. ఆయన డైలాగ్ డెలివరీ, నవీన్తో ఆయన పడే పాటలు అబ్బో మామూలుగా ఉండవు. సినిమాలో ఒక్కటని కాదు, ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అని తేడా లేకుండా ఎక్కడా బోర్ కొట్టదు. మిక్కీ జే మేయర్ పాటలు వినడానికే కాదు, స్క్రీన్ మీద చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉన్నాయి. మొత్తంగా చెప్పాలంటే లాజిక్లు, మ్యాజిక్లు వెతక్కుండా మైండ్ ఫ్రీ చేసుకొని ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తే 2 గంటల పాటు హాయిగా ఎంజాయ్ చేసి రావచ్చు. పండగ రోజున ఇంతకంటే మంచి ఎంటర్టైన్మెంట్ ఏముంటుంది చెప్పండి? సో నాకైతే సినిమా ఫుల్గా నచ్చేసింది. మీరు కూడా ఫ్యామిలీతో ప్లాన్ చేసేయండి. మరి మీలో ఆల్రెడీ చూసిన వాళ్ళుంటే మీ ఫేవరెట్ సీన్ ఏంటో కింద కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన సినిమా కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.